అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి నేనైతే వాడపల్లి వచ్చాను. ఇది డైరెక్ట్‌గా తీసిన వీడియో అండి. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం వాడపల్లి 60,000 మంది వచ్చారంటండి. అక్కడ నెంబర్ కౌంటింగ్ అది తెలిసిపోతుందంట వాళ్ళకి. అలాగే మార్నింగ్ 10కి స్టార్ట్ చేశారు భోజనాలు అయితే అవి. ఈవినింగ్ 5 వరకు కూడా ఇంకా తింటానే ఉన్నారు భక్తులు. చాలా రష్గా ఉంది అసలు. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తుల్లోని 7 వారాలు ప్రదక్షిణాలు అవి బాగా చేస్తూ ఉంటారు భక్తులు. 7 వారాలు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ప్ర బాగా అష్టోత్తర పూజలు అవి చేసుకొని ముగిస్తారండి. చాలా ఫలితం కనిపిస్తుంది 7 వారాలు ముగిసేలోపు. గుడిలోని దర్శనం అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ గోడపల్లి నుంచి విజయవాడ డైరెక్ట్ బస్సులు ఉన్నాయంటండి. మధ్యలో ఎక్కడ ఆపవంట. ఇది తెలియక చాలామంది ఎక్కేస్తూ ఉంటారు. కండక్టర్లు చూసుకోకపోతేని మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. చూసుకోండి ఎక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ ఉంటుందో అక్కడ వరకు అయితే ఎక్కండి. లేకపోతే మామూలుగా ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కండి. ఈ గుడిలోని పర్సులు కానీ సెల్ ఫోన్లు కానీ ఎవరైనా పాడేసుకున్నట్లయితే అందరూ కూడా ఆలయ కమిటీ వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే గుడి బ్యాక్ సైడ్ ఒక బాక్స్ ఉందండి. ఆ బాక్స్లో అయితే పెడతారు. మనకి కనిపిస్తుంది గుడి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసినట్లయితే. అక్కడికి ఒకవేళ మీకు అదే టైంలో ఇంకా దొరకకపోవచ్చు. కాబట్టి ఇంకా 2 డేస్ తర్వాత వాళ్ళని మీట్ అయితే కనుక వాళ్ళు బాక్స్లో అయితే వేస్తారండి. ఆ బాక్స్లోని నేనైతే చూసాను ఆ బాక్సు. కానీ ఇంకా వీడియో తీయడం కుదరలేదు నాకు. సో మీకు ఇది హెల్ప్ అవుతుందని ఇలా చెప్తున్నాను. చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి ఎంత ఫేమస్సో అలాగే కోనసీమ తిరుపతి కూడా అంతే ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ కాలినడకన వస్తూ ఉంటారు భక్తులు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు పొర్లు దండాలు పెట్టి ప్రదక్షిణాలు అవి చేస్తూ ఉంటారండి. వివిధ రకాలుగా మొక్కుకుని ఆ మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ. ఈ ఆలయ కమిటీ వాళ్ళు నెట్లో ఒక పేజ్ అయితే ఓపెన్ చేశారండి. టికెట్లు అవి ఉంటాయి. మనకి ఏ విధంగా ఆలయానికి సంబంధించిన ఈ వివరాలన్నీ కూడా నెట్లో ఉంటాయండి. ఆన్లైన్ బుకింగ్ చేసేసుకోవచ్చు టికెట్ అదిని. మనం దర్శనం టికెట్టు అలాగే ప్రసాదాలు వివిధ రకాలుగా ఒకసారి చెక్ చేసుకోండి ఉంటాయి. ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, మనకి అవైలబుల్ ఉంటాయి. నేను దర్శనం అయిపోయిన తర్వాత భోజనం ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే ఇంకా అందరూ చాలామంది భోజనం చేస్తున్నారు కదా అనేసి నేను వాటర్ గ్లాసెస్ అవి సప్లై చేశాను అందరికీ. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ 10కి స్టార్ట్ చేసాము వాటర్ సప్లయింగ్. 5 దాకా చేస్తూనే ఉన్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఇబ్బంది పడకుండా చూసాము. చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా ప్రతి చోట్ల నుంచి వాడపిల్లలు సేవ అది అడుగుతున్నారంట. కానీ ఎవరికి అందించట్లేదు సేవ అదిని. ఇక్కడ మజ్జిగ వచ్చేసి చాలా బాగుంది. చాలా కమ్మగా ఉంది తాగితే. ఎండలో తాగే వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది. ఈ మజ్జిగలోని నిమ్మకాయ, ఉప్పు, కొత్తిమీర, అల్లం అలాగే జీలకర్ర పౌడర్ అవి వేసి చేశారండి. చాలా బాగుంది, కమ్మగా ఉంది తాగితేని. నేనైతే 2 గ్లాసులు తాగాను. ఇంకా కావాలనిపించింది. సర్లే ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ టైం వెళ్ళే ముందు తాగొచ్చు అనేసి అనుకున్నాను. ఇక్కడ ఈ సేవ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళేనండి. ఇక్కడ ప్రతి శనివారం కూడా ఈ ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న సేవ చేస్తున్న వాళ్ళే కనిపిస్తారు ప్రతి శనివారం కూడా. బయట వాళ్ళకైతే ఎంట్రీ లేదు ఇంకాని సేవ చేయడానికి అదిని. ఇంకా అడుగుతున్నారంట ఎక్కడెక్కడి నుంచోని మేము సేవ చేయడానికి వస్తాము అని. కానీ ఇక్కడ ఇంకా అనుమతి ఇవ్వట్లేదని తెలిసిందండి మొన్న రీసెంట్గానే. ఇక్కడ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇక్కడ చేస్తారండి. ఇక్కడ నెంబర్గా ఉంటారు. ఆయన ద్వారా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా దర్శనం అయిపోతుంది వెంటనే అంటే ఒక పావు గంట టైం పడుతుంది. అంత క్యూ ఉండక్కర్లేదు. మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి, ఇంట్లో వాళ్ళే కాబట్టి. నేను వాడపల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే వస్తానండి. అమ్మమ్మ వాళ్ళకి ఒక 5 కిలోమీటర్ల లోపే ఉంటుంది. దగ్గరేనండి. గుడి దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాము. స్టార్టింగ్ అయితే మనం ఇదంతా దాటుకుని గుడికి వెళ్ళాలి లోపలికి. ఇప్పుడైతే గుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ మార్కెట్ అయితే ఉంటుంది. మార్కెట్, బస్ స్టాపు అవి అయితే ఉంటాయి. అలాగే ఈ టెంట్ల కాడికి వచ్చేస్తే కనుక
మనకి భోజనం అది అన్నప్రసాదం ఇక్కడ పెడతారండి. చూడండి చాలా బాగుంది సాంబార్ అయితేని, చాలా టేస్ట్గా ఉంది. కానీ ఇక్కడ వెయిట్ చేయాలి, కానీ తప్పదు, దేవుడి ప్రసాదం కదా. మనం ఎప్పుడు కూడా ఎన్ని పనులు ఉన్నా కానీ దేవుడి ప్రసాదానికి ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగానే మనం భోజనం చేసి బయలుదేరాలి.